అంటే వేరే అర్థం కాలేదు, సారీ. అదే సాడ్ ఎండింగ్ ఫిలిమ్స్ కూడా తెలుగులో ఈ మధ్య కాలంలో ఈ ఫిలిం ఎంకరేజ్ అయితే అలా లేదు. యా, ఇట్ ఓకే బి గుడ్ ఎండింగ్. యా నరేష్ గారు. హలో అండి. సో ట్రైలర్ చాలా సింపుల్గా ఒక చక్కగా ఒక పోయిట్ లాగా, సో ఒక మంచి ఆర్ట్ ఫిల్మ్ లాగా కనబడుతుంది. సో అదే ఆడియన్స్ కనెక్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఒక లవ్ స్టోరీ చూసిన ఒక ఫీలింగ్ కలగబోతుంది అనేది అర్థమవుతుంది ట్రైలర్ చూసిన తర్వాత. Yeah. అందులో డైలాగ్స్ Yeah. కావచ్చు, సో ముఖ్యంగా హీరోయిన్ డబ్బింగ్ విషయంలో, వాయిస్ విషయంలో సో చాలా అట్రాక్ట్గా ఉంది. అంటే బయట నుంచి విన్నా కూడా ఆ వాయిస్తో ఏంటి చూడాలనిపించేలా అవును, సో ఆ అవును, ట్రూ డబ్బింగ్ ట్రూ ట్రూ. చెప్పేసి సినిమా మీద ఒక అట్రాక్షన్ తీసుకొచ్చారు. సో మీరు చేసిన మిగతా సినిమాలు కంటెంట్తో పోలిస్తే ఇది ఒక మీకు మంచి హిట్ వస్తుందనేది ఎందుకు బలంగా నమ్ముతున్నాం. ఓకే, సో లవ్ స్టోరీ కావచ్చు, ఇప్పుడంతా కూడా ఈ ఆడియన్స్ కూడా చాలా యాక్షన్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు చూసి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలని ఆతృతతో చాలామంది ఎదురు చూస్తున్నారు, అవును. యూత్స్ కూడా. సో అది అందరికి కనెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో ముఖ్యంగా ఒక లవర్ బాయ్ ఇమేజ్ కోసం నరేష్ ఎంత తప్పిస్తున్నాడు? అలా ఏం లేదండి. నేనేం తప్పించట్లేదు. బేసిక్గా ఐ చూస్ స్క్రిప్ట్స్ అండి, అంతే. అంటే నాకు అట్లా ఈ రోల్ చేయాలి, ఈ రోల్, నాకు ఏదైనా 40-50 ఒక పాప, ఒక 7 years పాప ఉన్న రోల్ వచ్చినా కానీ నేను చేస్తాను. నాకు అలా బ్యారియర్స్ ఏం లేవు, గ్లామ్ రోల్స్ చేయాలి అట్లా ఏం లేదు. కోర్ అంటే లైక్ స్క్రిప్ట్ టు ద కోర్, న్యాచురల్, అంటే రియల్ ఫిల్మ్ మేకింగ్, నేను అది బాగా లవ్ చేస్తాను అనమాట యాక్చువల్గా. ఒకవైపు వెబ్ సిరీస్ అంటే మీకు వచ్చిన కంటెంట్, మీకు నచ్చిన కంటెంట్ వెబ్ సిరీసా, థియేట్రికల్ ఫిలిమా, ఓటీటా అనేది పక్కన పెడితే, సో ఒక మంచి కంటెంట్ ఆడియన్స్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ మీరు నమ్మిన కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేది? అది నా చేతుల్లో లేదండి. ఆడియన్స్ ఇస్ ద ఆన్సర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అంటే మనం వర్క్ చేసేదైతే 100% అది సక్సెస్ అవ్వాలనే వర్క్ చేస్తాం మనం, అన్ని నమ్మకం పెట్టి. బట్ ఎండ్ రిజల్ట్, సో మనం సాటిస్ఫై అయ్యేది వేరే ఉంటుంది, కమర్షియల్ థింగ్ వేరేలా ఉంటుంది. బేసిక్గా అయితే మనం సాటిస్ఫై అయితే చాలు, 100% చేసామని చెప్పి మనకు కాన్ఫిడెంట్ ఉంటే చాలు. బట్ రిజల్ట్ కమర్షియల్ పరంగా ప్రాఫిట్ వస్తే యాజ్ అ ప్రొడ్యూసర్స్కి హ్యాపీ, రికవరీ అయినట్టు అట్లా. సో డైరెక్టర్ గారు, సో విపిన్ విపెన్ అని పెట్టుకుంటే బాగుంటుందేమో, చాలా బాగా రాస్తారు డైలాగ్స్. నాన్నగారు అలా పెట్టలేదు. అంటే మీరు మార్చుకోవచ్చు అనుకోవచ్చు. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఒక లవ్ స్టోరీకి ఉండాల్సినటువంటి లక్షణాల్లో, సో ముందు కాస్టింగ్ కావచ్చు, మ్యూజిక్, డైలాగ్స్ అవన్నీ కూడా సో ఇంట్రెస్ట్గా తీసుకెళ్తున్నారు. సో దీనికోసం సో ఎట్లాంటి గ్రౌండ్ వర్క్ జరిగింది? అంటే ఒక ప్రాపర్ లవ్ స్టోరీని మేక్ చేయడానికి సో మ్యూజిక్ పరంగా, డైలాగ్స్ పరంగా ఎట్లా చేశారు? అదే సార్, నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమాకి చాలా అన్నీ కుదిరాయి బేసిక్లీ ఆర్టిస్టుల దగ్గర నుంచి. అంటే ఇలాంటి కథల్ని యాక్సెప్ట్ చేసే ప్రొడ్యూసర్తో మొదలు పెట్టుకొని, కథ స్టార్ట్ అయిందే ఉమా గారితోటి. ఆవిడే నాకు అవధానంలో సమస్యాపూరణంలో చెప్తారు కదా, కండిషన్స్ పెట్టి పద్యం రాయమంటారు కదా, అలా కండిషన్స్ పెట్టి కథ రాయమన్నారు. ఆ కండిషన్స్తో ఈ కథ నేను ఆవిడ దగ్గర తీసుకెళ్ళాను. అండ్ షీ లైక్డ్ ఇట్. అండ్ అక్కడి నుంచి ప్రాసెస్ సీమ్లెస్గా జరిగిందండి. వీ నెవర్ లుక్డ్ బ్యాక్, వీ డిడ్ నాట్ కాంప్రమైజ్. అంటే ప్రొడ్యూసర్ గారు కోర్ లైన్ చెప్తే మీరు కథ లైన్ కాదు,